ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ప్రజాపాలన అందిస్తున్నందుకు భగవంతుడు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాష్ట్రానికి ఋతుపవనాలను ఈ సంవత్సరం ముందుగా తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో రాష్ట్రంలో ఇక సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండుతాయన్నారు. మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం, ముఖ మండపం, విశ్రాంతి భవనాలకు 4,75,00,000 రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని భట్టి వివరించారు. ఎన్నికల ప్రచారాన్ని ఈ ఆలయం నుండే ప్రారంభించారని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించినట్లు భట్టి పేర్కొన్నారు. ఈరోజు మీరందరూ మనమందరం పూజించేటువంటి ఆరాధ్యమైనటువంటి ఈ యోగానంద నరసింహస్వామి దేవస్థానం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 4,74,50,000 రూపాయలని నిధులు శాంక్షన్ కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే. బహుశా ఎవరైనా భట్టి విక్రమార్క చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్ర మాత్రం పోషించాను. నేను చేయటానికి అవకాశం కల్పించింది మీరందరూ. 4,74,50,000 నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పడం కోసం నేను చెప్తాను. మీ అందరి కృషి, మీ అందరి ప్రేమ, నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది. ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేను, మంత్రిమండలి అంతా కూడా కలిసి ఈరోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం. ఈ నిధులు సంపూర్ణంగా సద్వినియోగం కావాలని, దేవాలయం మనం అనుకున్న స్థాయిలో త్వరితగతిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని, ఆ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు త్యాగం కూడా చేశాం.